పోటీ చేసి వెల్లివిరిసిన అభిమాన ప్రజా మద్దతుతో భారీ మెజారిటీతో గెలుపొందారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా, శాసన సభ్యుడిగా ఈ ప్రాంతానికి, రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించి కొన్నూరు ప్రజల మనసుల్లో, గుంటూరు రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర రైతాంగంలో ప్రత్యేక ముద్రను వేశారు వీరయ్య చౌదరి. దురదృష్టవశాత్తు 1994 ఎన్నికల సమయానికి ముందు స్వర్గీయ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో గుంటూరులో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన భారీ రైతు సదస్సుకు ఏర్పాట్లు చేసి తెల్లవారుజామున కొన్నూరుకు తిరుగు ప్రయాణంలో నారా కోడూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ప్రాంతం మూగబోయింది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. పాము వీరయ్య ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా జ్ఞాపిక మరియు గిఫ్ట్స్ మరియు మామిడి మొక్కను బహుకరిస్తున్నారు. ఈ జత యజమానికి బహుకరించవలసిందిగా ప్రముఖ పశుపోషకులు ఎలం సాంబశివరావు గారు, లింగాయపాలెం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు జిల్లా వారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే అర్షద్ భాషా గారిని కూడా వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. సాంబశివరావు గారు, భాషా గారు ఇద్దరు. సెక్యూరిటీ ఫెన్సింగ్ దూరం వెళ్ళమనండి. ఫెన్సింగ్ మనకు విరిగిపోతాయి. మామిడి మొక్క అమ్మాయి మొహం మీద పడుతుంది. ఇచ్చుడు పెట్టు. ఫోటో కరెక్ట్ అయిన తర్వాత దగ్గర ఓకే. అవి మాత్రం ఉండాలి. పనులు తీసుకోకుండా పెద్దల అంకారి గారి కుమారుడు అంకారావు గారు, గోకనకొండ, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు, పిడపట్టిపాలెం
నిమిషము 40 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 12 సెకండ్లు వెనుకంజలో ఉన్నారు. మన ఈ ప్రదర్శనలో 2 పాయింట్లు పెట్టడానికి ట్రాక్టర్, ఎద్దులకు వాటర్, బోట్లో వాటర్ సప్లై మొత్తాన్ని కూడా గాయత్రి నర్సరీ అధినేత శ్రీ జంపన్ రామారావు గారు నారాయణగూడ వారు ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదములు. బాబు లైవ్ వాయిస్ రావట్లేదని చెక్ చేసుకోండి. నాగరాజు మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 35 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 11 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 35 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. నాలుగో రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 3 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 12 సెకండ్ల ముందంజలో ఉన్నవి. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 57 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. పెద్ద అక్కన్న గారి కుమారుడు అంకారావు గారు గోకరకొండ ఇరుపడి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. 6వ జత రావాలి. ఐదు నిమిషంలో ఉన్నది. మూడు నిమిషంలో ఉన్నది. ఆరో రౌండ్ 1800 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 26 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 42 సెకండ్లు ముందంజలో ఉన్నది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 2 నిమిషాల 5 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. అంకారావు గారు గోకనకొండ వీకోండ మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి. 2 నిమిషంలో ఉన్నది. ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు పెట్పర్తిపాలెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా. చావల శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ నారాయణగూడ వారి రావాలి.
పందిపెద్దల అంకన్న గారి కుమారుడు అంకారావు గారు గోకనకొండ వినుకొండ మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము 2250 అడుగుల 9 అంగుళములు. 2250 అడుగుల 9 అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. రావాలి 6వ జత రావాలి. ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు పెడపర్తిపాలెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా. చావల శ్రీనివాసరావు యాదవ్ గారు టైగర్ నారాకోడూరు సేపురం. హలో, ఈరోజు వృషభ రాజముల బల ప్రదర్శనలో పాల్గొన్న ఈ టచ్పాళ్ల జాతలో అన్నిటికీ కూడా కన్సోలేషన్ ప్రైజు సుద్దపల్లి సర్పంచ్ గారు నారిశెట్టి గురుమూర్తి గారి శ్రీమతి నారిశెట్టి గోవిందమ్మ గారు సుద్దపల్లి సర్పంచ్ గారు బహుకరించారు. వారికి ధూళిపాల వీరయ్య చౌదరి మేము సదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జ్యోతిబాబు గారిని కాదర్ భాషా గారిని సాధనంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు బల ప్రదర్శనలో పాల్గొనే ఎడ్ల జాతర యజమానులకి మెమెంటో, ధూళిపాళె వీర చౌదరి మెమోరియల్ మెమెంటో, అలాగే శాల్వాతో ఆ యజమానికి సత్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. నన్ను తెలుస్తావా? అరే మజా ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. 1 నిమిషం ఉన్నది. అక్కడి అంజయ్ చౌదరి గారు పచ్చిపాడు మండలం శ్రీనివాసరావు గారు సరిపోడు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఈరోజు వారిలో అందరినీ కూడా రోజు 10 మందికి మరి మన గెస్ట్ అతిథులందరి చేత కూడా చిన్న సత్కారం చేసి మేము అభినందనలు తెలియజేసుకోవాలని